నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ మనం చూసినట్లయితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ నమ్ముట సమస్తము సాధ్యమే ఈ వాక్యంలో మనము గమనించినట్లయితే మనం ఎందుకు ఈ నమ్మాలే? ఎందుకు మనము దేవుడు చెప్పే మాటని మనము బలంగా దాన్ని మనం విశ్వసించాలే? దాన్ని మనము దేవుడు మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాటని మనం నమ్మాలి. కానీ దాన్ని మనం ఏ విధంగా కొందరైతే రుజువు లేనిదే నమ్మలేరు. కొందరైతే ప్రూఫ్ లేనిదే కొందరు కానీ ప్రతి దినము, ప్రతిరోజు మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం లోతుగా చదువుతున్నప్పుడు, లేదంటే మనం వాక్యము మెసేజ్‌లు పెట్టుకొని మనము టీవీలో కానీ, ఫోన్‌లో గానీ మనం వింటున్నప్పుడు, దేవుడు మనతో స్పష్టంగాను మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు. అదే సమయంలో నీ హృదయములో వేదన కలుగుండొచ్చు. నీ హృదయములో బాధ కలుగుండొచ్చు. నీ హృదయం కృంగిపోయుండొచ్చు. కానీ దేవుడు ఆ సమయంలో మనతో మాట్లాడుతా ఉంటాడు. ఇగో నేనున్నాను. భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి నేను విశ్రాంతినిస్తానని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం నమ్మాలి. ఈ ఈ క్షణం నా హృదయము నా పరిస్థితి బాగలేదు. నేను దేవుని మాటలు వినాలని నేను కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. సూటిగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం విశ్వసించాలి. మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో సమస్తము మనకు ఆయన సాధ్యమయ్యే విధంగా మన జీవితంలో ఆయన చేస్తాడు. దేవుడి మీద నమ్మకము, విశ్వాసము లేకపోతే మన ఆత్మీయత జీవితంలో, మన జీవితంలో ఏ మేలు కానీ, ఏ ఆశీర్వాదం కానీ మనం పొందుకోలేం. మన బైబిల్‌లో చాలామంది యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు చూడకనే దేవుని యొక్క స్వరాన్ని విని మాత్రమే వాళ్ళ యొక్క జీవితాన్ని, ప్రయాణం అంతటిని వాళ్ళు ముందుకు కొనసాగించారు. కానీ బైబిల్‌లో ఒక మాట రాయబడింది. చూసి నమ్మే వాళ్ళకంటే చూడక నమ్మేవాళ్ళు ధన్యులని మన పరిశుద్ధ గ్రంథంలో లేఖనములో సెలవిస్తుంది. కనుక మనం ఏ విధముగా ఉన్నాం? చూసి నమ్మే వాళ్ళముగా ఉన్నామా? లేదంటే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడక నమ్మి ధన్యులుగా మనము జీవితాన్ని ముందుకు సాగిస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడి మాత్రమే బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో అయితే. సంతోషం ఉన్నప్పుడు చాలామంది కూడా దేవుని మీద నమ్మకం విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే హ్యాపీ ఉంటదప్పుడు జీవితం. ఎటువంటి ప్రాబ్లమ్ రాదు, ఎటువంటి కష్టం రాదు. ఎందుకంటే అసలు దేవుని చుట్టూ కూడా దేవుడు అసలు ఏంటో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే వేదన, బాధ, కష్టము, దుఃఖము అన్నీ మన జీవితాల్లో మనకు ఎదురైతున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తా ఉంటాం. అప్పుడు దేవుని నమ్ముతా ఉంటాం. దేవా నిన్ను నేను నమ్ముకున్నాను ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అప్పుడు దేవుని సన్నిధానంలో మనం మోకరించి దేవుణ్ణి చాలా బ్రతిమలాడుతూ ఉంటాం. కానీ అది కాదు. అది ఆత్మీయత యొక్క జీవితం కాదు. దేవుడు అంటున్నాడు, "నువ్వు నమ్మితే ఖచ్చితంగా సమస్తము సాధ్యమే" అంటున్నాడు. ఎగ్జాంపుల్ మనము బైబిల్ గ్రంథంలోని అబ్రహామును మనం చూసినట్లయితే, అబ్రహాము ఆ దినాల్లో దేవుని యొక్క స్వరాన్ని విని మాత్రమే నడిచాడు. అబ్రహామా నువ్వు ఈ ప్రదేశం నుంచి బయలుదేరి వెళ్ళిపోమంటే ఒక స్వరము మాత్రమే అబ్రహాముకి వినిపించింది. ఆ స్వరాన్ని మాత్రమే విని ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. ఏదో నాకు స్వరం వినిపిస్తుంది. అసలు ఇది దేవుని స్వరమేనా? లేదంటే దేవుడే నాతో మాట్లాడుతున్నాడా? లేదంటే దేవుడిని నాకు డైరెక్ట్‌గా నా ముందరకొస్తేనే నేను ఆ దేవుడని నమ్ముతానని అబ్రహాము అక్కడ ఆలోచించలేదు. ప్రభు యొక్క స్వరం ఆ స్వరాన్ని విన్నాడు. ఆయన విశ్వసించాడు, నమ్మాడు.
కనుక ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిండు. దేవుడు యొక్క మాటని నమ్మిండు. దేవుని యొక్క శక్తిని ఆయన పొందుకుంటానని దేవుడు నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో, నా కుటుంబంలో ఇది జరిగిస్తాడని ఆయన నమ్మాడు కనుక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మనమందరం కూడా ఎవరి సంతానమో అబ్రహాము సంతానమే. అందుకే అబ్రహాముని ఇస్కరేణువుల వలె నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ దేవుడు డైరెక్ట్‌గా అబ్రహాముతో మాట్లాడిండా? మాట్లాడలే. కానీ దేవుని యొక్క స్వరాన్ని ద్వారా ఆయన విన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏందైతే నమ్మాలి ఫస్టు. అబ్రహాము నమ్మాడు. అబ్రహాము 90 ఆహ్, ఏ అబ్రహాముకి చివరి దశలో వరకు గూడా ఆయనకి సంతానం లేరు. 99 సంవత్సరాలు 100 ఏటుల్లో దేవుడు అబ్రహాముకి సంతానం ఇస్తానని వాగ్దానం చేసిండు. కానీ హవ్వ సారీ శారా అక్కడ సణుగుకునింది, నవ్వింది. ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా? ఈ వయసులో నాకు ఇది అవుతదా? మా వయసులో ఇది జరగతాదని వాళ్ళు అవిశ్వాసంతో అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం బైబిల్ వాక్యములో. కానీ దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటని నమ్మాడు. నమ్మకపోతే ఖచ్చితంగా అది మన జీవితంలో జరగతదంటారా? ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిండో, అబ్రహాము సణుగుకున్నప్పటికీ, శారా సణుగుకున్నప్పటికీ, ఈ నాతో నా పనివాడు నాకు వారసుడు, ఈడేనా నా వారసుడు, తర్వాత హాగరుకు పుట్టిన పిల్లలే వారసులు అని చెప్పినప్పుడు, కాదు కాదు నేను నీకు ఒక కుమారునిస్తా, తనని నేను విస్తరింపజేస్తా ఇస్కరేణుల వలె అని దేవుడు వాగ్దానం చేసిండు అబ్రహాముకి. అబ్రహాము దానిని నమ్మాడు కనుక అదే విధంగా తన జీవితంలో ఒక సమస్తము సాధ్యమయ్యే విధంగా అబ్రహాము జీవితంలో దేవుడు జరిగించాడు. పిల్లలు ఆ వయసులో పుట్టలేరు ఎవరికి కూడా. కానీ దేవుడు దాన్ని సాధ్యమయ్యే రీతిగా అబ్రహాము జీవితంలో మార్చాడు. ఎందుకు? అబ్రహాము విశ్వసించాడు కనుక అబ్రహాము జీవితాన్ని మార్చివేసిండు దేవుడు. అలాగే ఇస్సాకుని అబ్రహాము దేవుడు అడిగినప్పుడు బలి ఇవ్వడానికి ఎటువంటి సందేహపడలేదాయన. ప్రభువు అడిగిండు, ప్రభువు ఇచ్చేస్తాడు. ప్రభు అడిగిండు, ప్రభువుకి నేను సమర్పించాలి. ఏది కూడా ఆయన సందేహపడలేదక్కడ. ఆయన నమ్మాడు. ప్రభువునే నమ్మాడు. ప్రభువు దగ్గరే ఉన్నాడు. ప్రభువు మీదే ఆధారపడ్డాడు. కనుక అబ్రహాము జీవితము ఆశీర్వదించబడింది. అబ్రహాము వయసులో చేయలేని పనులు కూడా దేవుడు అబ్రహాము చేత జరిగించి అబ్రహామును ఆశీర్వదించాడు. అది ఈ పనులు ఆ వయసులో అబ్రహాముకి సాధ్యం కాదు. అది సాధ్యమయ్యే రీతిగా దేవుడు అబ్రహాము జీవితంలో మార్చిండు. ఎందుకు మార్చిండు? అబ్రహాము నమ్మాడు కనుక. కనుక మన జీవితంలో కూడా ప్రతి మాటని మనము, ప్రతి వాక్యాన్ని మనము, ప్రతి దానిని మనము దేవుని పట్ల మనము నమ్మాలే. నా ప్రభువా, నా జీవితంలో నాకు ఉద్యోగం లేదంటే ప్రభువా నువ్వు ఇస్తావు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీకు సాధ్యం ప్రభువా అని మనం ప్రార్థన చేసుకొని మనం ఎప్పుడైతే విశ్వాసము కలిగి మనము నమ్ముతామో అప్పుడే మన జీవితాల్లో కార్యం జరుగుతది. కానీ మనం అనుకున్న వెంటనే ఆ కార్యం జరగపోదు. కానీ దేవుని చిత్తం ఎప్పుడు మన జీవితంలో జరిగించబడాలో అప్పుడే ఖచ్చితంగా దాన్ని దేవుడు జరిగిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది. నీ తలంపుల కంటే నా తలంపులు, నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎక్కువ అని. కనుక దేవుడు ప్రతి మాటని మనతో మాట్లాడతాడు. ఆయన స్పష్టముగాను, సూటిగాను అర్థమయ్యేంత విధముగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాలి దాన్ని. ఇప్పుడు మనతో దేవుడు ఏం మాట్లాడిండు? ఈ వాక్యములో నా జీవితానికి ఏమి ఉపయోగకరంగా మాట్లాడిండు? నేను దీంట్లో నేను తప్పిపోయున్నాను? నా జీవితంలో దేన్ని నేను సరిచేసుకోవాలనుకున్నాను? నమ్మాలి. దేవుని మాటలను మనం విడిచిపెట్టేసి, దేవుని మీద నమ్మకం విడిచిపెట్టేసి, మనుషుల సహాయం కోసము, మనుషుల ప్రేమ కోసము, మనుషుల యొక్క విలువైన మాటల కోసము మనం ప్రయత్నం చేస్తున్నాం, పరిగెడుతున్నాం.
మనుషులు నామకార్థంగానే ఉంటారు. ఆ కొద్దిసేపే వరకే వాళ్ళు మాటలు. వాళ్ళు విడిచిపెట్టేస్తారు. అది స్థిరమైన మాటలు కాదు. అది జీవితాంతం నిన్ను బలపరిచే నమ్మకమైన మాటలు కాదు. నీ అవసరత నీ దగ్గర డబ్బున్నప్పుడు మాత్రమే మనుషులు నీ చుట్టూ ఉంటారు. నీ అవసరత వాళ్ళకుంటే వాళ్ళు మాత్రమే నీ దగ్గరుంటారు. ఎప్పుడైతే నీ అవసరానికి వాళ్ళు నీ దగ్గరకొచ్చి మాట్లాడలేరు. వాళ్ళకి నీ ద్వారా ఏమన్నా యూజ్ ఉంటే అప్పుడే నీ దగ్గరకొస్తారు. వాళ్ళకి యూజ్ లేకపోతే అసలు నీ దగ్గరికి ఒక మంచి మాట గూడా కానీ దేవుడైతే అలా కాదు. నిన్ను, నన్ను ప్రేమించే ఆయన ప్రతి క్షణం ప్రభువా నాకు ఈ భారము కలిగి ఉన్నాను నేను. ప్రభువా నేను ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా. నన్ను ఓదార్చే వాళ్ళు లేరా? ఈ ప్రాబ్లమ్ నుంచి నన్ను తప్పించేవారు లేరా? ప్రభువా! నువ్వే ప్రభువా! నాకెవ్వరు సహాయం చేయలేరు ప్రభువా! నీ సహాయం కోసమే నేను ఎదురు చూస్తూ నమ్ముతున్నాను ప్రభువా! కనుక నా జీవితంలో అది సాధ్యము కానిది కూడా ప్రభువా నువ్వు సాధ్యం చేసే దేవుడు కనుక ప్రభువా సహాయం అనుగ్రహించని ఎప్పుడైతే దేవుని మీద మనం నమ్మకం కలిగి, మన విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుతామో అప్పుడే మన జీవితంలో సాధ్యము లేని కార్యాలు కూడా యేసుక్రీస్తు నామములో ఆయన పరిశుద్ధ నామములో మన జీవితంలో ఆయన సఫలపరిచి సాధ్యపరచగలిగిన శక్తివంతుడు మన దేవుడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి మనం నమ్మితే ఆయన నమ్మువానికి సమస్తము సాధ్యమే అండు. కనుక ఈరోజు మనం నమ్ముతున్నామా లేదా మనము ఒక్కసారి మనల్ని గ్రహించుకోవాలి. ప్రభువుని మనము న నమ్ముతున్నామా లేదా మనం గ్రహించుకోవాలి. ఎవరికి సాధ్యమంటున్నాడిక్కడ? ఎవడైతే నా యందు విశ్వాసముంచి, నేను చెప్పే మాటలను నమ్మి ఆ! నా యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో వానికే సమస్తము సాధ్యమే అంటున్నాడక్కడ. విశ్వాసముతో మనం నమ్మాలి. దేవుడు మనల్ని మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో నామకార్థంగా మనం ప్రార్థన కాదు అక్కడ చేయాల్సింది. మనం నమ్మే ఆయన చూసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు చూస్తాడు గదా! ఖచ్చితంగా. అప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా ఎలా ఉండాలి మనం? నా బిడ్డ విశ్వాసంలో నమ్ముతున్నాడు నన్ను నేను సహాయం చేస్తాడని ఆయన దేవుడు మనల్ని అనుకోవాలి. అలాంటి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. అలాంటి నమ్మకం కలిగి మనం బ్రతకాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతోను, నాతోను మాట్లాడుతా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. కనుక నీ వలన అయితాదా? కాదా? మనం పరీక్షించుకోవాలి. అవుతాది ఇది ఖచ్చితంగా అవుతాది. మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువు దగ్గర మనం పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఈ పని మన వలన అవుతాది. మనం నమ్మాలి. నమ్మితే ఆయన మనకేమిస్తాడంట సమస్తము సాధ్యమే. మనం ఏమైనా చేయగలిగే శక్తిని మనకిస్తాడు. ఏమైనా మనం సంపాదించుకునే కృపను మనకిస్తాడు. అది మనకు దక్కదు, అది మనకు రాదు అన్నది కూడా ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. ఎప్పుడు మనం ఆయనను నమ్మాలి. ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఆయన పరిశుద్ధతను నమ్మాలి. ఆయన ప్రేమను మనం నమ్మాలి. ఆయన నిరీక్షణను మనం నమ్మాలి. అన్నీ ఎప్పుడైతే మన జీవితంలో ఇవన్నిటిని మీద మనం విశ్వాసములో నమ్మి ముందుకు పోతామో, మన జీవితంలో కూడా దేవుడు ఆ కార్యము జరగదు అన్న దానిని కూడా దేవుడు సాధ్యపరిచే కృప కలిగిన దేవుడు గనుక, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏమైతే సాధ్యం కావో అనుకుంటున్నామో, ఖచ్చితంగా దేవుడు వాటిని సాధ్యము చేసే దేవుడు. వాటిని సఫలపరిచే దేవుడు. కనుక విశ్వాసముతో నమ్మకంగా ఉందాం. మన విశ్వాసములో పడిపోకుండా పరిశుద్ధతమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో నువ్వు, నేను పోగొట్టుకున్న వాటినన్నిటిని మనకు రాదు, మనకు దక్కదు, ఇది మనకు అవసరమైనప్పటికీ దానిని మనం పొందుకోలేకపోతున్న వాటిని కూడా దేవుడు సాధ్యపరిచి నీకు, నాకు ఈ రాత్రికాల సమయంలో ఆయన కృపలో మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక మనం విశ్వాసములో ముందుకు సాగుదాం. విశ్వాసములో బలంగా బ్రతుకుదాం. ఆయన వాక్యాన్ని నమ్ముదాం. మనుషుల మాటల మీద
ఆధారపడవద్దు. మనుషుల యొక్క ఆలోచనల మీద ఆధారపడొద్దు. ప్రభు అంటున్నాడు, "నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా చేతులెత్తి నేను ఎదురు చూస్తా ఉన్నా కుమారుడా, కుమార్తె" అంటున్నాడు. కనుక మన విశ్వాసములో మోకరిద్దాం. విశ్వాసములో మనం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క సమస్యని మనం సాధ్యపరిచే విధంగా ఆయన దగ్గర నుంచి మనం పొందుకొని, శక్తిని, బలమున, ఆశీర్వాదాన్ని మనము నింపుకొని, ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం ముందుకు సాగదాం. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.